ఏమాత్రం కలతలేని నిద్ర. మనిషికి ఎంతో ప్రధానమైన సుఖం, అలానే అవసరం కూడా ఈ నిద్ర. నిజానికి ఈ సృష్టిలో పశుపక్షాదులు, ప్రాణులు మొదలుగునవన్నీ నిద్రని తప్పక అనుభవించాలి. కానీ మనిషి తనకి తెలివి, అవగాహన మిగిలిన ప్రాణుల కంటే ఎక్కువ కనుక తనకి నిద్రలో చిన్న చిన్న సమస్యలు ఉండక తప్పదు. ఏమంటారా? ఉంటాయి కదా. ఇక అందుకు కారణం ఏమిటి? బాధ. బాధలు మనందరికీ సామాన్యం. మనసులోని ఈ బాధల వల్ల మనకి ఏ ప్రయోజనమూ ఉండదు. అయినా బాధపడుతూనే ఉంటాం. ఎందుకు? బాధ కారణంగా ఎప్పుడైనా ఏదైనా సమస్య తొలగిపోయిందా? ధనం కోసం బాధపడితే ధనం వస్తుందా? భవిష్యత్తు గురించి బాధపడుతూ కూర్చుంటే భవిష్యత్తు బాగుపడుతుందా? అనారోగ్యం గురించి బాధపడితే దానికి అదే తగ్గిపోతుందా? లేదు కదా. వీటన్నిటి వల్ల మనకి స్పష్టంగా అర్థమయ్యేది ఒక్కటే. మీరంతా మీ బాధ ఏదైతే ఉందో అది మీ భుజం నుంచి కిందకు తోసేసేయండి. అలానే కోరికలు, ఎన్నో కోరికలు మన చుట్టూ చేరి మన మనసులోని బాధని ఉత్పన్నం చేస్తాయి. అందుకే కోరికల బరువును కూడా దింపేసుకోండి. ప్రకృతి చూపించే ప్రేమపై నమ్మకం ఉంచండి. గుర్తుంచుకోండి, బాధల్ని పక్కన పెడితే నిద్రలో కలత ఉండదు. కలతలేని నిద్రే మనిషికి కావాల్సింది. నిద్రలోకి వెళ్లే ముందు నాతో కలిసి ప్రేమగా పలకండి, రాధా కృష్ణ.